హలో ఆల్. ప్రతి వీక్ ఒక నర్సల్ వీడియో మ్యాండేటరీ అయిపోయింది మనకు. ఈరోజు నర్సల్ చేసే సినిమా ఫ్యామిలీ స్టార్. ది ఫ్యామిలీ స్టార్. ఈ సినిమా అసలు సినిమానే కాదు, భోజ్పూరి షార్ట్ ఫిల్మ్ రీమేక్ ఇది. మూవీకి పెద్ద మైనస్ ఎవరో తెలుసా? స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్ ఇవి తప్ప అన్నీ బాగున్నాయి సినిమాలో. ఈ పరశురామ్ అంకుల్కి అటు మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలా ఉంటారో తెలియదు, ఇటు రిచ్ పీపుల్ వాళ్ళు ఎలా ఉంటారో కూడా తెలియదు. ఎంత మిడిల్ క్లాస్ అయినా ఇలా ఎవడరా దోశ పోసుకునేది? అది వాళ్ళకు కూడా రాదనుకుంటా, అందుకే ఇలా గ్రాఫిక్స్లో అతికిచ్చాడు. ఎవడరా 23 రూపాయలకు పెట్రోల్ కొట్టించేది? సరే, అది కూడా ఓకే, కానీ లాస్ట్ డ్రాప్ పడే వరకు ఊపడం ఏంట్రా? అదేదో ఉచ్చపోసుకుని ఊపినట్టు. ఇలాంటి లేక్ సీన్స్ రాస్తారు. మళ్ళీ దిల్మామేమో కావాలని నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నాం అని అంటారు. ఈ మూవీలో పాజిటివ్ పాయింట్స్ ఏమన్నా ఉన్నాయా అని భూతద్దం పెట్టుకొని వెతుక్కోవాల్సి వస్తుంది భయ. సరే, మన స్టోరీలోకి వెళ్తే హీరో నెలకు 1,00,000 రూపాయలు సంపాదించే సాధారణమైన మిడిల్ క్లాస్ అబ్బాయి అనమాట. 1,00,000 సంపాదిస్తూ మిడిల్ క్లాస్ ఏంట్రా అనుకున్నా, కానీ ఇంట్లో వాడు తప్ప ఎవరు సంపాదించారనమాట. అన్నలు, వదిన్లు, వాళ్ళ పిల్లలు, ముసలావిడ, ఇలా అందరికీ హీరోనే దిక్కు. నాకు ఇక్కడ ఇంకో లాజిక్ ఏం అర్థం కాలేదంటే, అన్నలు లైఫ్లో సెటిల్ అవ్వకుండానే వాళ్ళకి పిల్లనిచ్చి పిల్ల ఎలా చేశారా అని. ఒక అన్న అయితే రోజు తాగి పడిపోవడమే పనిగా పెట్టుకుంటాడు. వాడెందుకు తాగుతాడంటే సివిల్స్లో మెయిన్స్ క్లియర్ చేస్తాడు కానీ ఇంటర్వ్యూ క్లియర్ చేయలేకపోతాడు. దానికి మన హీరో మరే ఇంకెన్ని రోజులు రా నా జీతం మీద పడి ఉంటావు అనగానే ఫీల్ అయిపోయి మందుకు అలవాటు పడిపోతాడు. ఒరే బాబు, వాడికి నువ్వు బట్టన్ అవుతున్నావు అని డైరెక్ట్గా చెప్తుంటే నువ్వు ఏదో ఒక పని చూసుకోవాలి, లేకపోతే నెక్స్ట్ టైం ఇంటర్వ్యూ గట్టిగా ప్రిపేర్ అవ్వాలి, కానీ మందు తాగి పడుకుంటూ వాడికి ఇంకా బట్టన్ అవ్వడం ఏంట్రా? ఫ్యామిలీ స్టార్ టైటిల్ చూసి మిడిల్ క్లాస్ హీరోని చూసి సినిమా రిలేటబుల్ సీన్స్ ఉంటాయనుకున్నా, కానీ సినిమాలో ఒక్క సీన్ కూడా రిలేటబుల్గా లేదు. హీరోయిన్ ఏమో హీరోకి ఎలివేషన్ ఇవ్వడానికే ఉంటుంది, వాడికి పిచ్ ఉంటుంది, ఎర్ర ఉంటుంది, 90mm రాడ్ ఉంటుంది అనుకుంటూ. మిడిల్ క్లాస్కి ఆఫీసులో లిఫ్ట్ ఎక్కిపోవడానికి లింక్ ఏంటో నాకు అర్థం కాలేదు. మన హీరో ఆర్కిటెక్ట్ అనమాట. వాళ్ళ కంపెనీకి గవర్నమెంట్ ప్రాజెక్ట్ వస్తుంది. గవర్నమెంట్ జనాలకి హౌసింగ్ స్కీమ్ కింద ఇల్లు కట్టిద్దాం అనుకుంటారు. దానికి మన హీరో ఇచ్చే ప్లాన్ ఉంటుంది రా బాబు, మార్వలెస్ అంతే. 600 స్క్వేర్ ఫీట్లో ట్రిపుల్ బెడ్రూమ్ డిజైన్ చేస్తాడు. బెడ్రూమ్లో బెడ్ ఒకటే పట్టే అంత ఇరుగ్గా ప్లాన్ చేస్తాడు. బెడ్ ఒక్కటే పెడితే తిట్టుకుంటారు కదరా అంటే, బెడ్రూమ్లో బెడ్ ఉంటే సరిపోతుంది కదా అని ఏదో ఎక్స్ప్లెనేషన్లు. బెడ్రూమ్లో బెడ్డే కదా సార్ పట్టాలి. ఈ హౌసింగ్ స్కీమ్ చూసి ఆ గవర్నమెంట్కి నెక్స్ట్ టైం అయితే ఓట్సే వేయరు, ఇది మాత్రం పక్కా. హీరో ఇంటి పైన పెంట్ హౌస్లోకి హీరోయిన్ రెంట్కి దిగుతుంది, తర్వాత హీరోని లవ్లోకి దింపుతుంది. కానీ ఇంతలోనే ఒక డార్లింగ్ రేంజ్ ట్విస్ట్ అనమాట. హీరోయిన్ PhD చేస్తూ ఉంటుంది, హీరో మీద తన ఫ్యామిలీ మీద థీసిస్ రాస్తూ ఉంటుందన్నమాట. హీరో ఒక లేక్ గాడు అన్నట్టు థీసిస్లో రాసేసరికి థీసిస్ కోసమా ఇన్ని రోజులు వాడుకుంది అని హీరోయిన్ మీద అసహ్యం పెంచుకుంటాడు. ఈ గ్యాప్లో అన్నిటికంటే లేక్ సీన్ గురించి మాట్లాడుకోవాలి భయ్యా. హీరో వాళ్ళ అన్న అప్పు తిరిగి ఇవ్వలేదని చెప్పి రౌడీలు హీరో వాళ్ళ ఇంటికి వచ్చి గొడవ చేసి గంటలో అప్పు ఇవ్వాలి, లేకపోతే ఆటో పంపిస్తా, అందులో నువ్వు రావాలని హీరో వాళ్ళ వదినతో అంటాడు. ఇప్పుడు మన హీరో ఆటోలో జాయింట్ ఫ్యామిలీ మొత్తాన్ని వేసుకొని దిగుతాడు. ఒక్క ఆటోలో అంతమంది ఎలా పట్టారా? పిల్లల్ని స్కూల్ మానిపించి మరీ తీసుకొని వస్తాడు. స్కూల్లో ఈ లెసన్ మీకు చెప్పరు, నేను చెప్తా అని చెప్పి తీసుకుని వచ్చి రౌడీలను కొడతాడు. ఇంతవరకు బాగానే ఉంటుంది. మళ్ళీ ఈ రౌడీ గాడి దగ్గరికి వెళ్ళి, నువ్వు మా ఇంట్లో ఆడవాళ్ళతో బ్యాడ్గా మాట్లాడావు కదా, మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు, మీకు ఉండేవి మాకు ఉన్నాయి, నేను నీలాగా ఆటోళ్ళు, రిక్షాలు పంపను, కుప్పల్లో, పార్కుల్లో, ట్రైన్ల్లో, బస్సుల్లో ఎక్కడ దొరికితే అక్కడ రేప్ చేసేస్తా అంటాడు. రే పరిశ్రమగా లేకనా కొడక, ఒక హీరోకి రాయాల్సిన డైలాగ్ అయినా రా ఇవి? నీకు డైలాగులు రాయడం చేత కాకపోతే ఒక డైలాగ్ రైటర్ని అయినా పెట్టుకో. ఇలా స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్ అన్నిట్లో వేలు పెట్టి గప్పులేపు మాకు సినిమాని. ఇప్పుడు మ్యాటర్లోకి వెళ్తే, హీరోయిన్ తన ఫ్యామిలీ మీద థీసిస్ రాయడం హీరోకి నచ్చదు. హీరో ఎలా అయినా రిచ్ అయిపోయి హీరోయిన్కి తన రేంజ్ ఎందుకు చూపించాలి అని అనుకుంటాడు. అందుకే తన కాలేజ్ క్యాంపస్లో తను రిజెక్ట్ చేసిన ఆఫర్ని మళ్ళీ వెళ్ళి అడుగుతాడు. ఆ కంపెనీ CEO కూడా మన హీరో టాలెంటెడ్ కాబట్టి జాబ్ ఇస్తాడు. ఇక్కడ వరకు బాగానే ఉంటుంది, కానీ హీరో ఆ CEOని 2 years శాలరీ అడ్వాన్స్గా ఇవ్వమంటాడు. అడిగిన వాడికి ఎలాగూ సిగ్గులేదు, ఇచ్చేవాడికైనా ఉండాలిగా, కానీ ఇక్కడ ఇచ్చేవాడికి కూడా లేదు. అందుకే 2 years శాలరీ ఇచ్చేస్తాడు. 2 years శాలరీ ఎంతో తెలుసా? 1 crore, అంటే 50 LPA ఆ శాలరీ. ఇప్పుడు ఈ డబ్బులతో హీరో ఏం చేస్తాడో తెలుసా? ఐఫోన్ కొని, బుల్లెట్ బైక్ కొని హీరోయిన్ ముందు షో చేస్తాడు, నేను రిచ్ అయిపోయా అని. ఇప్పుడు హీరోకి తెలిసే ట్విస్ట్ ఏంటంటే, వీడు వర్క్ చేసే కంపెనీలో CEO కూతురే మన హీరోయిన్. ఒక ప్రాజెక్ట్ కోసం హీరోయిన్ USకి వెళ్తారు. అస్సలైన లేక్ సీన్స్ అన్నీ అక్కడే ఉంటాయి.
హీరో ఉండే రూమ్ నచ్చలేదని చెప్పి ఆఫీస్లోనే పడుకుంటాడు. ఆఫీస్లో లుంగీ బనీని వేసుకుని తిరుగుతాడు. రే పరశురాం, ఏంట్రా ఇది? ఈ సీన్ షూట్ చేసేటప్పుడు కూడా నీకేం అనిపించలేదారా? ఇన్ని లేక్ సీన్స్ గురించి మాట్లాడాం కదా, ఇప్పుడు వాటన్నిటికి మించి లేక్ సీన్ ఉంటుంది. ఒక దాన్ని మించి ఒకటి భలే రాశారండి పరశురాం గారు. హీరో దగ్గర డబ్బులు లేకపోతే ప్రాస్టిట్యూషన్ చేయడానికి వెళ్తాడనమాట. రెడ్ లైట్ ఏరియాలో నిల్చుంటాడు. హీరోకి అది రెడ్ లైట్ ఏరియా అని తెలియదు అనమాట. హీరోకి డబ్బులు ఇచ్చి ఫారెన్ అమ్మాయిలు రమ్మంటే అప్పుడు అర్థమవుతుంది వీడు ఐటమ్ అని. అప్పుడు హీరోయిన్ వచ్చి సేవ్ చేస్తుందిలే. ఈ సినిమా పేరేంటి? ఫ్యామిలీ స్టార్. చాలా బాగా తీశారండి ఫ్యామిలీ సినిమా. ఐ లవ్ యూ అనేది ఒక వ్యక్తికి చెప్పేది కాదండి, ఒక కుటుంబానికి చెప్పేది. చెప్పు, ఇంట్లో వాళ్ళకి చెప్పు, పక్కింటి వాళ్ళకి చెప్పు, చుట్టాలకి చెప్పు. ఈయన సినిమాలు ఇంతే, ఎంతో మీనింగ్ఫుల్ డైలాగులు రాసినట్టు అనిపిస్తుంది కానీ అసలు మీనింగే ఉండదు. ఇప్పుడు యుఎస్లో ప్రాజెక్ట్ సక్సెస్ అయ్యి ఇండియాకి తిరిగి వచ్చేస్తారు. ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయినందుకు హీరోకి 10 crores ఇస్తారు. రే, అన్ని క్రోర్స్లోనే నడుస్తున్నప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలా కనెక్ట్ అవుతారా? సినిమాలో స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ అని 100 సార్లు అన్నాడు. మిడిల్ క్లాస్ అరా ఇది? హీరోయిన్ వాళ్ళ నాన్న ఇప్పుడు హీరోయిన్ థీసిస్లో నీ గురించి గొప్పగా రాసిందని హీరోకి రియలైజేషన్ తెప్పిస్తాడు. ఆ థీసిస్ ప్రజెంటేషన్ ఇస్తున్నప్పుడు కూడా అతని కోపం క్షణికం, అతని ప్రేమ అజరం అని ఏదో చెప్పేసరికి అందరూ స్టాండింగ్ ఓవేషన్ ఇస్తారు. డౌటే లేదు, పక్కా ఈ పరశురాం గాడు వీడు కొట్టే ఈ స్క్రిప్ట్ రాశాడు. ఇప్పుడు హీరోయిన్ని ఒక పొలిటీషియన్ కిడ్నాప్ చేసి తన మనవడికి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటాడు. ఇప్పుడు హీరో వెళ్ళి వాళ్ళ మనుషులను కొట్టి హీరోయిన్ సేవ్ చేయాలి. వినడానికి ఎంత బాగుంది, కానీ అక్కడ ఏం జరిగిందంటే 2 జిల్లాల జనాలను కొడతాడు. అది నా కొడకల్లారా, కనీసం క్లైమాక్స్లో అయినా అది చేయరు అనుకున్నా. ఇంక చాలు, ఇంకెంత మాట్లాడతాం ఈ సినిమా గురించి. నెక్స్ట్ వీక్ ఇంకో వీడియోతో వచ్చేస్తాం. నేను మీ సౌమిత్రి, సైనింగ్ ఆఫ్.